నియమించడానికి వ్యాసుడి చేత నియమించబడినటువంటి సంజయుడు 18వ రోజు రాత్రి 18వ రోజు యుద్ధ విశేషాలు వినిపించడానికి హస్తినాపురానికి వచ్చాడు. దడదడలాడుతూ దుఃఖంతో అలా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఆయన 2 చేతులు పట్టుకొని ఏడుస్తూ దుర్యోధనుడి యొక్క మరణ వార్తను తెలియజేశాడు. దానితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళతో సహా అందరూ కూడా దుఃఖిస్తున్నారు. కొంతసేపటికి ధృతరాష్ట్రుడు ఆడవాళ్ళందరినీ కూడా పంపించాడు. పంపించిన తర్వాత సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, నా కొడుకులు 100 మంది కూడా యుద్ధంలో మరణించారు, కానీ పాండవులు మాత్రం ఎవరికి కూడా గాయం కూడా కాల. వాడు మరణించడం వల్ల మరణించలేదు, ఎవరు ఒక్కడు కూడా. ఇదంతా ఏంటంటే నా హృదయం దహించుకుపోతుంది అయ్యా దుఃఖంతో. నా హృదయం పాషాణం. అందుకే 100 మంది పుత్రుల యొక్క మరణ వార్త విన్నా కూడా నా గుండె 1000 ముక్కలు కాలేదు. గుడ్డివాడిని కనుక పుత్రుల యొక్క రూపాన్ని నేను ఇంతవరకు చూడలా. అయినా సరే పుత్ర స్నేహం ఒకటి ఉంది కదా, అందుకే వాళ్ళ మీద నాకు ఎంతో ప్రీతి. నాకు మనశ్శాంతి లేదయ్యా సంజయ. నాయన దుర్యోధన, అనాథమైనటువంటి నా దగ్గరికి రా. నువ్వు లేకపోతే నాకు ఎటువంటి గతి పడుతుందో కదా. ఈ అంధుడైనటువంటి తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళావు? యుద్ధంలో పాండవుల్ని చంపుతానన్నావు, మరి పాండవుల చేతిలో ఎలా చంపబడ్డావు? ఈ విశాలమైనటువంటి భూమండలం అంతా కూడా నా అధీనంలో ఉన్నది అని నీవు నాకు చెప్పావు. భీష్మ, ద్రోణాదులు, భగదత్తుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాగిలికుడు అందరూ కూడా ఎంతోమంది నీకు సహాయంగా నిలబడ్డారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళే పాండవుల్ని సంహరించగలుగుతారు అని కూడా చెప్పావు. ఇక అందరూ కలిస్తే లెక్కే ఉంది అని కూడా నాకు చెప్పావు. అసలు కర్ణుడు ఒక్కడుంటే చాలు, నాకు పాండవుల్ని వధించేస్తాడు అన్నావు. నేను, దుశ్శాసనుడు, కర్ణుడు, మేము 3 చాలు పాండవుల యొక్క సేనను సర్వం నాశనం చేయడానికి అన్నావు. అందులో శ్రీకృష్ణుడు యుద్ధం చేయడు కనుక ఇక మనదే విజయం అన్నావు. ఈ మాటలన్నీ విని పాండవులు యుద్ధంలో చావటం ఖాయమని నేను అనుకున్నాను. కానీ దైవం మరోలా భావించింది. సింహం నక్కతోటి పోరాడినట్లు భీష్ముడు శిఖండితో పోరాడి ఇక సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి ద్రోణాచార్యుడు దుష్టజుమ్నుడి చేతిలో మరణించాడు. దివ్యాస్త్రాలు ఉన్నటువంటి కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాడు. ఇక బాగిలికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు పరలోకం చేరుకున్నారు. భగదత్తుడు, జయద్రథుడు బలైపోయారు. రాక్షసులైనటువంటి అలాయుధుడు, అలంబసుడు వాళ్ళు మరణించారు అని తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయ, ఇక నా గతి ఏమిటి? శత్రువుల వశమై నేను ఏమవుతానో కదా. ఇక నాకు వనవాసం తప్ప గత్యంతరం లేదు. నా 100 మంది పుత్రుల్ని చంపినటువంటి భీమసేనుడి యొక్క మాటల్ని నేను ఎలా వినగలుగుతాను అంటూ మాటికి ఏడుస్తూ, విలపిస్తూ, రోధిస్తూ తిరిగి సంజయుడిని ఈ యుద్ధం యొక్క సమాచారాన్ని గురించి చెప్పమని అడుగుతున్నాడు. ఎవరిని సేనాపతిగా చేసుకొని పాండవుల మీద యుద్ధానికి బయలుదేరాడు నా కొడుకు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఈ 3 సర్వసైన్యాధిపతులుగా మరణించారు. మరి ఇప్పుడు ఎవరిని సర్వసైన్యాధిపతి చేశాడు? దుర్యోధను యొక్క అపరాధం వల్ల ప్రజా నాశనం జరుగుతుందని మహాత్ముడైనటువంటి విదురుడు నాకు ఎప్పుడో చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు.
అయినా మూర్ఖుడిని కనుక ఆ మహాత్ముడి యొక్క మాటలు నేను పట్టించుకోవాలా. చివరికి ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఓ సంజయ, వివరంగా చెప్పు, యుద్ధం ఎలా జరిగిందో అన్నాడు. సంజయుడు ఇప్పుడు యుద్ధ విశేషాలు వినిపిస్తున్నాడు. అంటే 18వ రోజు యుద్ధం ఇక్కడి నుంచి వరుసగా ప్రారంభమవుతుంది. అంటే జరిగిపోయినటువంటి యుద్ధ విశేషాలన్నీ సంజయుడు ఇప్పుడు వినిపిస్తున్నాడు ఫ్లాష్ బ్యాక్లో. ఓ మహారాజా, అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోగా మీ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయింది 17వ రోజు సాయంత్రం. మేమందరం కూడా శిబిరాలకు వచ్చేసాం. మిగిలినటువంటి నీ పుత్రులంతా పారిపోయారు. భీమార్జునులు తమని వెంటాడుతున్నారని భావిస్తూ భయపడుతూ పరుగులు తీశారు. అది చూసి దుర్యోధనుడు సైనికులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. అర్జునుడు నన్ను దాటి వెళ్ళలేడు. ఈరోజు శ్రీకృష్ణుడిని, అర్జునుడిని, భీముడిని, మిగిలినటువంటి పాండవులందరినీ కూడా చంపి కర్ణుడి యొక్క చావుకి నేను బదులు తీర్చుకుంటా అన్నాడు. అలా అని దుర్యోధనుడు 25,000 మంది పదాతుల్ని పాండవుల్ని చుట్టుముట్టడానికి పంపించాడు. 25,000 మంది కూడా పాండవుల మీదకి వచ్చారు. ధర్మయుద్ధాన్ని కోరుతున్నటువంటి భీముడు తాను రథం మీద ఉండి పదాతులతో యుద్ధం చేయడం న్యాయం కాదు అని తాను కూడా రథాన్ని దిగి గదని చేత ధరించాడు. ఆ 25,000 మంది పదాతుల్ని కూడా తన గదతోటి ఖడ్గంతో సంహరించాడు. నకుల సహదేవులేమో శకుని వెంబడించారు. దుర్యోధనుడు మళ్ళీ సైనికుల్ని రమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు పారిపోవద్దు, కృష్ణార్జునులు ఇప్పుడు అలసిపోయి ఉన్నారు, బాగా గాయపడి ఉన్నారు, ఇదే మంచి సమయం, తిరిగి రండి అన్నాడు. వాడు తిరిగి వచ్చారు సైనికులు. అప్పుడు 2 సేనల మధ్య మళ్ళీ భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. నీ కుమారుడు పాండవుల్ని ముట్టడించి గొప్ప యుద్ధాన్ని చేశాడు. భీమార్జునులేమో నీ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నారు, చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు, వీర విహారం చేస్తూ ఉన్నారు. యుద్ధ భూమి అంతా ఎలా ఉందంటే శ్మశానం లాగా కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా సైనికుల యొక్క శవాలే. దుర్యోధనుడు శోకంతో కుమిలిపోతూ యుద్ధ విముఖుడయ్యాడు. ఇటువంటి దయనీయమైనటువంటి స్థితిలో అంటే 17వ రోజు రాత్రి ఈ దయనీయమైనటువంటి స్థితి వచ్చినప్పుడు మహాత్ముడైనటువంటి కృపాచార్యుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. ఆ రాత్రి శిబిరాలు కృపాచార్యుడు ద్రోణాచార్యుడి యొక్క బావమరిది. కృపాచార్యుడు కృపి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు. ఆ కృపిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. ఆ కృపాచార్యుడు వీళ్ళకి కులగురు, ఈ కురువంశానికి కులగురు అయినటువంటి వాడు. ఈ 100 మంది కొడుకులు ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు, 5గురు పాండవులు. ఈ 105 మంది కూడా మొట్టమొదట్లో విద్యాభ్యాసం చేసింది కృపాచార్యుడి దగ్గర. ఆ తర్వాత ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత అందరూ కూడా ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశారు. ద్రోణాచార్యుడేమో అస్త్రగురువు, అంటే అస్త్ర విద్యలు నేర్పేటువంటి వాడు. అందుకని అక్కడ నేర్చుకున్నారు. కృపాచార్యుడు చాలా పెద్దవాడు, అంతేకాదు చాలా సౌమ్యమైనటువంటి వాడు, వీళ్ళకి కులగురు అయినటువంటి వాడు, ఎప్పుడు కూడా మంచి మాత్రమే చెప్పేటువంటి వాడు, కౌరవుల యొక్క శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాడు. దుర్యోధనుని కానీ మిగిలినటువంటి వాళ్ళని కానీ ఎవరిని కూడా మిగిలిన వాళ్ళలాగా తోలనాడేవాడు కాదు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు విన్నా వెనకపోయినా చెప్పేవాడు. అదిగో అటువంటి కృపాచార్యుడు ఇంతవరకు దుర్యోధనుడికి ఎప్పుడు అంతగా సలహాలు చెప్పకుండా
దాదాపుగా వీరులందరూ కూడా మరణించిన తర్వాత, తమ పక్షంలో ఉన్నటువంటి వీరులు మరణించిన తర్వాత ఇక కేవలం దుర్యోధనుడు, శకుని, ఈ కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వీళ్ళు మాత్రమే మిగిలారు. ఇలాంటి సమయంలో దుర్యోధన దగ్గరికి వచ్చాడు. ఓ దుర్యోధన, చూస్తున్నావు కదా యుద్ధ భూమిని, ఈ యుద్ధ భూమి అంతా కూడా ఇప్పుడు శ్మశానంలాగా కనిపిస్తూ ఉంది. వీరులందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. నేను చెప్పేటువంటి మాట శ్రద్ధగా విని నీకు ఇష్టమైతేనే ఆచరించు, లేకపోతే వద్దు. యుద్ధం చేయటం అనేది క్షత్రియ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, నీ సోదరులు అనేక మంది, నీ పుత్రుడు లక్ష్మణుడు యుద్ధంలో మరణించారు. ఇక మన పక్షంలో ఎవరు మిగిలారు? ఎవరిని నమ్ముకొని యుద్ధానికి సిద్ధమయ్యామో వాళ్ళంతా మరణించి వేర స్వర్గాన్ని చేరుకున్నారు. ఇప్పుడు మనం నిరాశ్రయులమయ్యాం. అందరూ కూడా బ్రతికి ఉండగానే శ్రీకృష్ణుని యొక్క రక్షణలో పాండవులు, అలాగనే అర్జునుడు, వాళ్ళని మనం ఏమీ చేయలేకపోయాం. అర్జునుడి యొక్క బాణాలకి 14వ రోజున సైంధవుడు గురి అవుతుంటే అప్పుడు కర్ణుడు ఏం చేయగలిగాడు? ద్రోణాచార్యుడు ఏం చేయగలిగాడు? నేను కానీ, నీవు కానీ, కృతవర్మ కానీ, దుశ్శాసనుడు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయగలిగారు? యోధులందరూ ఏమయ్యారు? అందరూ చూస్తుండగానే అర్జునుడు సైంధవుడిని చంపేశాడు. సభా మధ్యంలో భీముడు ఏం ప్రతిజ్ఞలు చేశాడో దానిని అర్జునుడు సఫలం చేశాడు. ఇప్పుడు నీ బ్రతుకు కూడా సంశయంలో పడిపోయింది. అందరూ చూస్తూ ఉండగా నిన్నటి రోజున, ఈ రోజున దుశ్శాసనుని యొక్క రొమ్ము చీల్చి ఆ వెచ్చని నెత్తుని తాగాడు భీముడు. తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. శత్రువుల యొక్క బలం కన్నా మన బలం కనుక తక్కువగా ఉన్నా, లేక వాళ్ళతోటి దాదాపుగా సరి సమానంగా ఉన్నా వాళ్ళతో సంధి చేసుకోవాలని బృహస్పతి సూత్రం. మరి ఈ బృహస్పతి చెప్పినటువంటి రాజనీతిని ఇప్పుడు పాటించడం అవసరం. పాండవుల కన్నా మనం శక్తిహీనులమయ్యాం కాబట్టి సంధి చేసుకోవటమే శ్రేయస్కరం. ఇది నా అభిప్రాయం. ఇక సంధి ఎలా కుదురుతుంది అని నీవు సందేహించవచ్చు. ధర్మరాజు దయాస్వభావుడు, ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరు కనుక చెబితే తప్పకుండా ధర్మరాజు నీకు రాజ్యాభిషేకం చేస్తాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మాటల్ని జవదాట. నేను భయంతోనో తిరిగితనంతోనో ఈ మాటలు నీకు చెప్పటం లేదు, నీ శ్రేయస్సు కోసమే చెబుతున్నా. ఇక నీ ఇష్టం అన్నాడు కృపాచార్యుడు. ఇది కృపాచార్యుడి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. అంటే అతను మాట్లాడేటువంటి తీరు ఏమాత్రం కూడా నొప్పించకుండా. ఆ కృపాచార్యుడి విషయం దుర్యోధనుడికి తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు అహంకారం మితిమీరినప్పుడు కాస్త అందరితో పాటుగా ఆయన్ని కూడా ఏదో ఒక మాట అంటాడు. అన్నా కూడా ఏం పట్టించుకోడు. ఇప్పుడు కృపాచార్యుడు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విన్నాడు దుర్యోధనుడు. శ్రద్ధగా ఎందుకు విన్నాడంటే ఇప్పుడు ఏం అహంకారం లేదు, అంతా అయిపోయింది. ఇక మనం గెలవం అనేటువంటి విషయం రూఢైపోయింది. అదిగో అందుకే చాలా శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత కొద్దిసేపు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత చక్కని సమాధానం చెప్పాడు దుర్యోధనుడు. అంటే దుర్యోధనుడు ఇలా మాట్లాడటం అనేది ఇప్పుడే, ఇంతకుముందు ఎప్పుడు ఇలా మాట్లాడేవాడు కాదు. ఎందుకనంటే ఇంతకుముందు 15వ రోజున కర్ణుడిని సర్వసైన్యాధిపతిగా చేసినప్పుడు కూడా అశ్వత్థామ ఇలాంటి మాటలే చెప్పాడు. అయినా ఏం
కానీ ఇప్పుడు మాత్రం కృపాచార్యుడు చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. కొద్దిసేపు జాగ్రత్తగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు. ఆచార్య, మీరు ప్రాణాలు లెక్క చేయకుండా శత్రుసేనలో చొరబడి పాండవులతో గొప్ప యుద్ధం చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు నా శ్రేయస్సు కోసమే ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నారే కానీ మీరు పాండవులకి భయపడి ఇలా చెబుతున్నారని నేను అనుకోను. ఆ విషయం నాకు తెలుసు. మరైతే ఇప్పుడు చెప్పేటువంటి మాటలు నా శ్రేయస్సు కోసం మాత్రమే, నాకు మరింత ఓటమి కలగకూడదని, నా ప్రాణాలు పోకూడదని, నన్ను పతన దశ నుండి రక్షించడం కోసం ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా నాకు తెలుసు. ఒక వ్యక్తి తనకి విజయావకాశాలు తక్కువగా ఉన్నప్పుడు యుద్ధం కొనసాగించరాదు. తనకి విజయావకాశాలు ఉన్నవి అని అనుకున్నప్పుడు యుద్ధాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. కానీ శత్రువు బలంగా ఉండి తాను బలహీనుడైపోయినప్పుడు మాత్రం యుద్ధాన్ని విరమించడమే రాజనీతి అనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. ఈ విషయాన్ని మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పినటువంటి విషయం అంతా యథార్థమైనటువంటిది. ఇప్పుడు పాండవులకి విజయం కలుగుతుందని, మనకి అపజయం తప్పదని నాకు కూడా తెలుస్తూనే ఉంది. అందుకనే మనం మరింత ఓటమిని నెత్తికెత్తుకోకుండా పాండవులతో సంధి చేసుకోవటం మంచిది అని మీరు చెప్పినటువంటి మాట మా యొక్క శ్రేయస్సుని, నా శ్రేయస్సుని కోరి చెప్పినటువంటి మాట. ఇది సత్యం, నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో నా సోదరుడు దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి ఆ రుధిరాన్ని ఆ భీమసేనుడు త్రాగుతూ, ఇదిగో ఇప్పుడు నేను చేసినటువంటి ప్రతిజ్ఞని, ఆనాడు సభలో చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు నేను నెరవేర్చుకుంటున్నా. నేను చేయాల్సినటువంటి 2 పనుల్లో ఒకటి పూర్తి అయిపోయింది, ఇక 2వ దాన్ని మాత్రమే పూర్తి చేయాలి అని చెప్పడాన్ని మీరు కూడా విన్నారు. ఏమిటా 2వ పని? ఆనాడే చేశాడు ప్రతిజ్ఞ. దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి రుధిరం తాగుతానని, దుర్యోధనుడి యొక్క తొడలు విరగొట్టి యుద్ధరంగ మధ్యంలో సంహరిస్తానని ఆనాడు తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు. కాబట్టి ఇది 2వ ప్రతిజ్ఞ. దుశ్శాసనుడి మీద చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరిపోయింది. మరి ఇప్పుడు కర్ణుడు లేడు కనుక మనం బలహీనులమైపోయాం కనుక దుర్యోధనుడు భయపడ్డాడు అనుకునే విధంగా ధర్మరాజు దగ్గరికి సంధి కోసం వెళ్ళమంటారా? ఇంతవరకు అభిమానధరుడిగా బ్రతికారు. ఇప్పుడు ప్రాణాల మీద తీపితోటి నా వాళ్ళందరినీ చంపుకొని సంధికై బయలుదేరమంటారా? ఇది నాకు గౌరవాన్ని ఇచ్చేటువంటిదేనా? ఈ లోకంలో నన్ను గౌరవిస్తారా ఇలా చేస్తే? ధర్మరాజు కూడా ఇలా ఆలోచించడా? మీరు చెప్పినట్లు నేను సంధి కనుక సిద్ధపడ్డట్టయితే నిజమే, మీరు చెప్పినట్టు ధర్మరాజు శ్రీకృష్ణుడు కూడా అంగీకరించవచ్చు. వారి మాటల తమ్ములు ద్రౌపది వ్యతిరేకించకపోవచ్చు. అయినప్పటికీ నేను ఏ ముఖం పెట్టుకొని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలయ్యా? వారికి మాకు మధ్య ఎప్పుడైనా సరే సామరస్యం ఉందా? భీముడికి విషాన్నం తినిపించావు, గంగలో దోయించావు, పాముల చేత కనిపించావు, లక్క ఇంటిలో పెట్టి తల్లితో సహా అందరినీ కూడా దగ్ధం చేయాలనుకొని ప్రయత్నించాం. 4 సోదరులు 4 దిక్కులకి వెళ్ళి దిగ్విజయ యాత్రలు చేసి రాజసూయం చేసి ధర్మరాజు చక్రవర్తి అయితే ఆ ధర్మరాజు యొక్క వైభవాన్ని చూసి కళ్ళు పుట్టి సహించలేక వాళ్ళ యొక్క సంపదని ఎట్లా హరించాలా అని ఆలోచించి శకుని యొక్క సలహాతో వాళ్ళని రప్పించి మాయాజోదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సంపదలన్నీ కూడా హరించారు. అంతటితో ఊరుకున్నామా?
ద్రౌపదిని నిండు కొలువులోకి ఈడ్పించి వలువలు అర్పించి ఘోరమైనటువంటి పరాభవాన్ని చేశాడు. మరి అటువంటి నేను ఈ రోజున సంధి కోసం వెళ్ళటం అని అంటే ఎలా ఉంటుంది? అందువల్ల ఇప్పుడు సంధి అనేటువంటిది మనకి శ్రేయస్కరం కాదు. ఎందుకనంటే మనం పాండవులకి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళని పెట్టినటువంటి బాధలు ఇన్ని అన్ని చెప్పడానికి వీల్లేదు. 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలని పణం పెట్టి జోలవాడి మోసగించి ఓడించి వాళ్ళని అరణ్యాలకు పంపించాం. అరణ్యాల్లో మళ్ళీ వాళ్ళు సంతోషంగా ఉన్నారేమోనని ఘోషయాత్ర నెపంతో వెళ్ళి వాళ్ళని బాధ పెట్టాలనుకో, మళ్ళీ వాళ్ళని ఎలాగైనా సరే బయట పెట్టాలని అజ్ఞాతవాస కాలంలో ఉత్తర గోకరణం నెపంతో వెళ్ళి వాళ్ళ చేతిలో పరాజితులై వచ్చాం. ఇన్ని జరిగిన తర్వాత ఏ ప్రకారంగా నేను ధర్మరాజు దగ్గరికి వెళ్ళగలుగుతాను? ధర్మరాజును జూదంలో మోసం చేసి ఓడించావు. ద్రౌపదినేమో బాధ పెట్టావు, పరాభవించావు, అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించావు. ఇటువంటి స్థితిలో పాండవులు మన మాట వింటారా? సరే, శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తే అతడి మాటలు వినకపోగా అతన్నే బంధించాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆయన మన మాటలు ఎలా వింటాడు? ద్రౌపదిని సభామధ్యంలో పరాభవించాం కదా, వాళ్ళ రాజ్యాన్ని హరించాం. దీన్ని కృష్ణుడు సహిస్తాడా? ఓ మహాత్మా, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆ శ్రీకృష్ణుడి యొక్క మేనలుడు, అర్జునుడి యొక్క కుమారుడు అయినటువంటి అభిమన్యుడిని మనం మోసగించి చంపేశాం కదా, కృష్ణార్జునుడు సహిస్తాడా? ఇక భీముడు భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు, అతడు దాన్ని ఎలా మర్చిపోతాడు? దుశ్శాసనుడు ద్రౌపదిని సభకి ఈడ్చుకొని వచ్చాడు, మనం అందరం అవమానించాం, వివస్త్రం చేయడానికి తలపెట్టాం. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా పాండుపుత్రులు ఎలా శాంతిస్తారు? సమస్త భూమండలాన్ని కూడా పాలించినటువంటి నేను ఈనాడు పాండవుల యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని ఎలా అనుభవించగలను? ఓ మహాత్మా, మీలో నేను ఏ దోషాన్ని కూడా చూడటం లేదు, మీలో ఏ దోషము లేదు. మాపై మీకున్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతటితో దాన్ని కూడా నేను మర్చిపోలేను. కౌరవుల యొక్క శ్రేయస్సుని కోరేటువంటి వాళ్ళలో మీరు ప్రప్రథములైనటువంటి వాళ్ళు. మీ హితవచనాలు నేను తప్పుపట్టడం వల్ల, కాకపోతే సంధికి తగినటువంటి సమయం కాదు కనుక యుద్ధం చేయటమే ఉచితమని నేను భావిస్తున్నా. నేను యజ్ఞాలు ఆచరించాను, బ్రాహ్మణులకు దానాలు చేశాను, అనేక మంది నా అనుచరుల యొక్క కోరికలు తీర్చాను, భోగాలు అనుభవించాను, వేద పాఠాలు విన్నాను, శత్రువుల్ని అణిచివేశాను, సేవకుల్ని పోషించాను, దీనుల్ని ఉద్ధరించాను, అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని పాలించాను, పితృ రుణాన్ని తీర్చుకున్నాను. ఇక యుద్ధంలో వీరమరణం చెందటమే నా ధర్మం. భీష్మ, ద్రోణ, కర్ణ, సైంధవ, దుశ్శాసనుల యొక్క మార్గాన్ని ఆశ్రయిద్దాం, వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. అంతేగాని వారందరినీ చంపుకొని వారు లేకుండా ధర్మరాజు పాదాల మీద పడి రాజ్యాన్ని పొందటం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు అన్నాడు. దుర్యోధనుడు కృపాచార్యుడికి ఏం మాట్లాడలేదు. ఇక యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాడు దుర్యోధనుడు. ఇదే విషయాన్ని 17వ రోజు కూడా, అంటే 16వ రోజు కర్ణుడిని సర్వసైన్యాధిపతిగా చేసిన తర్వాత ఆ రోజు ఏమీ విజయాలు సాధించలేదు, కౌరవ సేన ఎక్కువగా అర్థమైపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా దుశ్శాసనుడిని భీముడు సంహరించడాన్ని మనందరి ఎదుట జరిగిపోయింది కనుక ఇదంతా
చూచి అశ్వత్థామ కూడా ఇదే మాటలు చెప్పాడు. కానీ ఆ మాటలు వినల. ఈ రోజున కూడా ఎంతో మృదువుగా చెప్పాడు కృపాచార్యుడు. అయినప్పటికీ కూడా ఇది వినటానికి వీల్లేనటువంటిదిగా దుర్యోధనుడు భావించాడు. యుద్ధంలో కర్ణుడు సరిపోగా మిగిలినటువంటి యోధులంతా పాండవులకి భయపడి ఆ రాత్రి హిమాలయ పర్వత ప్రాంతాన్ని చేరుకొని అక్కడ సరస్వతి నదీ తీరంలో విశ్రమించారు. అంటే పాండవులు రాత్రిపూట విజయ గర్వంతో వచ్చి ఏమైనా చేస్తారేమోనని చెప్పి వీళ్ళంతా శిబిరాల్లో ఉండకుండా అలా వెళ్ళారు. సరస్వతి నదీ తీరంలో విశ్రమించారు. సరే, తెల్లవారు లేచారు, కాలకృత్యాలు తెచ్చుకున్నారు, యుద్ధానికి సన్నద్ధులయ్యారు, దుర్యోధనుడిని సమీపించారు. వాళ్ళంతా దుర్యోధనుడితో అంటున్నారు, మహారాజా, ఇప్పుడు మన సేన యుద్ధంలో పాల్గొనాలంటే మన సేన మొత్తానికి కూడా ఒక సర్వసైన్యాధ్యక్షుడు ఉండాలి. ఒక సమర్థుడైనటువంటి సేనాధ్యక్షుడి నాయకత్వంలో మనం యుద్ధం చేసినప్పుడే మనకి విజయం కలగడానికి వీలవుతుంది అనేటప్పటికీ దుర్యోధనుడు తన యొక్క శ్రేయోభిలాషి అయినటువంటి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళాడు. ఓ గురుపుత్ర, నీ ఆదేశం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరి సారథ్యంలో మనం పాండవుల్ని గెలవగలమో అటువంటి సేనాపతిని సూచించండి అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు విని అశ్వత్థామ, దుర్యోధన మహారాజా, శత్రువులు ఎలాంటి వాళ్ళు తెలిసినటువంటి వాడు, ఎవరితో ఏ రకంగా యుద్ధం చేస్తే మనకి విజయం సాధించడానికి వీలవుతుందో తెలిసినటువంటి వాడు, సారథ్యంలో శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు, బలంలో భీమసేనుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, పరాక్రమంలో అర్జునుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, మన పక్షంలో 17 రోజుల నుంచి కూడా అవిశ్రాంతంగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి శల్యుడు ఆత్మీయులైనటువంటి మేనళ్ళను వదిలిపెట్టి మన పక్షంలో చేరి తన అక్షౌహిణి సేనతోటి ఇన్ని రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక శల్యుడు కృతజ్ఞుడు, మహాబలుడు, మహావీరుడు, కులం, రూపం, గుణం, తేజస్సు, యశస్సు, సంపదలతో కూడి సర్వ గుణోపేతుడైనటువంటి శల్యుడే మనకి సేనాపతిగా తగినటువంటి వాడు. అందుకని శల్యుని సేనాపతిగా చేసుకొని శత్రువుల్ని జయిద్దాం అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ మాటలు విని రాజులంతా కూడా శల్యుని చుట్టూ చేరి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. దాంతో దుర్యోధనుడు కూడా శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. భూమి మీద నిలబడి ఆ శల్యుడికి చేతులు జోడించి ఆ శల్యుడి సర్వసైన్యాధిపతిగా ఉండటానికి ఒప్పించడానికి తన యొక్క అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. మరి ఏమన్నాడో, ఏం మాట్లాడాడు, శల్యుడిని ఎట్లా అంగీకరింపజేశాడు, శల్యుడు ఎందుకు అంగీకరించాడు, మరి పాండవుల పట్ల శల్యుడికి ఎంత అభిమానం ఉందో ఆ విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసు.